అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు. ఈరోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు రావడానికి నేను చింతిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మన భారతదేశంలో నానాటికి పెరిగిపోతున్నటువంటి కుల వివక్ష, మత వివక్ష అనేది మనకు కనబడుతూ కళ్ళకు కట్టినట్టుగానే నేటి సమాజంలో మనకు కనబడుతూ ఉండడం దురదృష్టకరం, బాధాకరం. అయినప్పటికీ కూడా ఒక భారతీయుడిగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ముందుకు వచ్చాను. ప్రియమైన వారలారా, నాకు సమయం ఉన్నప్పుడు నా సేవా పరిచర్య, నా మినిస్ట్రీ చేసుకుంటూనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాను. మతోన్మాదుల మీద పోరాటం సాగిస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచో ఈ పోరాటం సాగిస్తూనే ఉంటాను. నా ఊపిరి ఉన్నంత వరకు మతోన్మాదులపై, క్రీస్తు వ్యతిరేకులపై పోరాడుతూనే ఉంటానని ఇందు మూలంగా మరొకసారి మీకు తెలియజేయచ్చు. ఈ వీడియోని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ మధ్యకాలంలో షర్మిలా గారు ఒక మాట మాట్లాడారని కరుణాకర్ అనే ఒక పనికిమాలినవాడు, అలాగే కమలానంద భారతి అనేవారు, తర్వాత ఇంకా ఇతరత్ర మత ఉన్మాదపు ఛాయలు కలిగిన, లేకపోతే ఆలోచనలు కలిగిన, దేశం కోసం, దేవుడి కోసం అని పచ్చి అబద్ధాలు ఆడుతూ డబ్బుల కోసం, దోచుకోవడం కోసం, అమాయక హైందవ సోదరుల్ని మభ్యపెట్టడం కోసం మాత్రమే బ్రతుకుతూ ఛానల్స్ నడుపుతున్న, లేదంటే ఇలాంటి ఆశ్రమాలు నడుపుతున్నటువంటి కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి షర్మిలా గారు ఏదో మాట్లాడారట. ఆ మాట్లాడిన మాట మీద వీళ్ళందరూ కలిసి ఒక్కటైపోయి అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేస్తూ ఉన్నారు. దీని మీద ఎందుకు నాకు మాట్లాడాలనిపించింది. ఇందులో ఒక పాయింట్ ఉంది, అది చెప్పడానికి మేము ముందుకు నేను వచ్చాను. జాగ్రత్తగా మీరు వినాలి. వీలైతే వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకు మీకు చెప్తానంటే మాట, షర్మిలా గారు ఒక మాట మాట్లాడారు. దేని గురించి? తిరుమల తిరుపతి దేవస్థానం 5,000 దళిత వాడల్లో ఆ టీటీడీకి సంబంధించినటువంటి గుళ్ళు కడతాం, తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గుళ్ళు కడతాం అంటే ఆవిడ యొక్క భావ వ్యక్తీకరణ వారి పార్టీ తరఫున వ్యక్తపరచడం జరిగింది. ఏమనంటే, గుళ్ళు కడతానంటున్నారు దళితులకి, అంతకంటే ముందు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయండి, లేదంటే వాటి గురించి పట్టించుకోండి. ఆడబిడ్డలు ఉన్నారు దళిత వాడల్లో, చాలా ఇబ్బందికరంగా ఉన్నారు, వారి గురించి ఆలోచించండి అని. లేకపోతే బళ్ళు కట్టండి, గుళ్ళు కంటే బళ్ళు కట్టండి, మంచిది కదా అని ఆవిడ మాట్లాడడం జరిగింది. సరే, మంచిది. ఆవిడ మాట్లాడినప్పుడు రియాక్షన్ ఎలా ఉండాలి? ఆ పార్టీ నుంచి, లేదంటే చంద్రబాబు గారి నుంచి కానీ, లేకపోతే ఇతరత్ర వారికి సంబంధించిన ఈ యొక్క కూటమి పార్టీ ఉంది కదండి, ఇప్పుడు మన రాష్ట్రంలో, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క పరిపాలన సాగిస్తున్నారు. షర్మిలా గారు మాట్లాడారు. సరే, షర్మిలా గారు మాట్లాడిన దానికి పార్టీ వాళ్ళు మాట్లాడింది ఒక వంతు అనుకుందాం. ఇంకా మాట్లాడారో నాకు తెలియదు, కానీ మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే మాట్లాడతారేమో. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఊళ్ళో పెళ్ళైతే కుక్కలుగా హడావిడి అని వీళ్ళందరూ కూడా ఎలాంటి మాటలు మాట్లాడారో, మనకి ఏమి లేకపోయినా హడావిడిగా ముందు ఒక వీడియో పెట్టి కిందన మన అకౌంట్ నెంబర్ పెట్టి జనాలకి ఏదో మేము ఓడబడి చేస్తున్నాం, లేకపోతే మేము ఏదో చేసేస్తున్నాం, ధర్మం కోసం మేము పోరాడేస్తున్నాం, దేశం కోసం మేము నిలబడ్డామని బిల్డప్ చేసేవారిలో మొట్టమొదట మనకు కనపడేవాడు ఆన్లైన్ బెగ్గర్ ఎవడు? కరుణాకర్ మనకు కనపడతాడు. ఆన్లైన్లో బెగ్గింగే చేస్తున్నాడు. దండుకునేది ఏదైనా సేవా పరిచర్యకు ఉపయోగిస్తున్నాడంటే ఏదీ లేదు. సేవా కార్యక్రమం అంటే వీడియోలు చేయడం, కూర్చోవడం, ఉన్నది వచ్చిన డబ్బులు దోచుకోవడం, ఇల్లు కట్టుకోవడం, వాడు ఊరిలో ఇదే పని ఆడికి. మీకు ఆడి గురించి మీకు తెలుసో లేదో హైందవ సోదరులారు, ఒకవేళ ఆడిని ఒకసారి నిఘా పెట్టండి. ఎంత మీ దగ్గర దోచుకున్నాడో, ఎంత వాడు ఊరిలో దాచుకున్నాడో, ఎన్ని కొనుక్కున్నాడో, ఎన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడో, మాట్లాడుతుంటే ఫండ్స్ పంపించండి అని అంటూ ఉంటాడు కదండి. ఏ కార్యక్రమాలు చేశాడో చూపించమనండి. పేదవాడికి ఎంత అన్నం పెట్టారా, లేకపోతే ఏ కార్యక్రమాలు చేశారని. ఇలాంటి వెధవలందరూ చెప్పిన మాటలు వింటూ వీడిని ఫాలో అవుతున్న వాళ్ళు ముందు ఒక్కసారి ఆలోచించమని మొదటిగా వీడి కోసం చెప్తూ ముందుకు వెళ్తున్నాను. వీడి ఛానల్లో షర్మిలా గారు మాట్లాడిన మాటలు, వీడి కలిపి 2-3 ఇంకా ఎక్కువే కలిపి మాట్లాడిన మాటలు ఒక్కసారి మీరు వీక్షించండి. నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందంట. అంటే కాంగ్రెస్ పెద్దల దగ్గర నుంచి ఇవి గైడెన్స్ ఉందా? దళిత వాడల్లో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాలు కట్టడం అనేది మాకు అభ్యంతరం అని చెప్పి కాంగ్రెస్ పెద్దలు చెప్తే ఇవి మాట్లాడుతుందా? చిలక పలుకులు. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాలు కట్టడం బీజేపీ సిద్ధాంతం, బీజేపీ ఏజెండా అనేది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ, మతం పేరుతో చిచ్చు పెట్టాలి. అసలు ఈవిడికి మతంతో సంబంధమే లేదు. ఈవిడ మతంతో సంబంధం లేని పునీతురాలు. ఈవిడ సెక్యులర్, పక్కా సెక్యులర్. అసలు ఈవిడ
ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది. మొన్న కూడా చూసాము, ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, మతము, కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు. సరే, మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు, మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరిపోయారా? ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. 5,000 గుడులు కట్టిస్తారట, దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మామూలుగా మగవాళ్ళు మాట్లాడితేనే ముందేసి మాట్లాడుతున్నాడు అని అంటారు. స్త్రీ మాట్లాడుతుంది కాబట్టి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతుంది అని అనుకోవాలి. ఎందుకంటే టీటీడీ అనేది హిందూ ధార్మిక సంస్థ, హిందూ దేవాలయం కదా, తిరుమల తిరుపతి దేవస్థానాలు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటటువంటి నిధులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ధర్మ ప్రచారం చేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. లేదా ప్రభుత్వం అజమాయిషీలో ఉంది కాబట్టి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. హిందుత్వానికి ఎలా ఖర్చు పెడతారు, మీకేం అవసరం అని మాట్లాడుతుంది ఏంటి ఈవిడ? టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరు కాదనటం లేదు. నువ్వేం సర్టిఫికెట్ అవసరం లేదు. కానీ వాళ్ళకి అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. ఎందుకని అంత కడుపు మంట ఎందుకు? దేవాలయాలు కట్టిస్తే దెయ్యాలు కానీ చిరెత్తిపోతాయి కదా, ఆ విధమైనటువంటి రియాక్షన్ ఇస్తుంది ఏంటి ఈవిడ? ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం. కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు. హిందువులు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్. ఎక్కడ రాశారు? ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అనేది ఒకటి ఉందా? హిందువులు మాత్రమే మనుషులు, మిగిలిన వాళ్ళు పురుగులను ఎక్కడ రాశారు? ఒక నల్లటి పుస్తకంలో రాశారు, ఇజ్రాయేలీలు మాత్రమే గొప్పవాళ్ళు, మిగిలిన వాళ్ళు కుక్కలు, వాళ్ళు మనుషులు కానే కాదు అని చెప్పి ఒక నల్లటి పుస్తకంలో రాసుకున్నారు. ఆ నల్లటి పుస్తకం కొంతమంది నమ్ముతున్నారు ఇక్కడ దిక్కుమాలాడు కొంతమంది. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అంట, రాజ్యాంగంలో పురుగులను రాశారంట. సిగ్గుశరం లేకుండా తయారయ్యారు. ఈ మీరు గుడులు కడతామంటున్నారే దళిత కాలనీలలో, ఈ గుడులలో పూజారులు ఎవరు? బ్రాహ్మణులు ఉంటారా, దళితులు ఉంటారా? ఇవన్నీ నోట్ చేసుకోండి. ఈ ప్రశ్నలు అడుగుతుంది కదా, వీటన్నిటికీ సమాధానం చెప్తాను. చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని? ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టీటీడీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు? ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు? ఇది 5,000 గుడులు దళిత కాలనీలో టీటీడీ కట్టించడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం. చంద్రబాబు గారికి దళితుల మీద ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ లేదా దళిత హాస్టళ్లలో 200 మంది ఆడపిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉందంట. అలా ఉన్నాయా వెల్ఫేర్ హాస్టల్స్? ఆ బిడ్డల గురించి, ఆ దళితుల గురించి మీకు ఏ మాత్రం అక్కరున్నా వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయండి. ఆ హాస్టల్ బాగు చేయండి. వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు, వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు, సరిగ్గా నీళ్లు రావు, కరెంట్ ఉండదు దళిత కాలనీలలో. ఇవేవి పట్టించుకోరు. కానీ దళితుల కాలనీలలో మీరు 5,000 గుడులు కడతారా? ఇది ఎక్కడ న్యాయం అండి? కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు దళిత కాలనీలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, డెవలప్మెంట్ లేదని చెప్తుంది కదా, దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్తుంది కదా. అసలు ఈ దేశాన్ని 60 సంవత్సరాలకు పైగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీనే కదా. మరి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు పరిపాలించి ఈ దేశాన్ని ఏం వెలగబెట్టింది? దళిత కాలనీలు ఎందుకు డెవలప్ చేయలేదు? ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా అత్యధిక కాలం అధికారంలో ఉంది ఎవరు? చూసారు కదండి వీడు ఏం మాట్లాడాడు. ఈ చదువు లేని దద్దమ్మ, నిజంగా చదువు రానివాడు కాబట్టి ఇలాంటి మాట్లాడాడు. లేకపోతే మంచి మాటలు మాట్లాడతారు కదా. షర్మిల గారు ఏమన్నారండి? మీరు అందరూ విన్నారు కదండి. మీరు ఒకవేళ ఆర్ఎస్ఎస్తో మీరు కలిసిపోయారేమో బీజేపీ పార్టీ అజెండా మీద, మీరు కాదు కదా, అలా ఉండేవారు కారు కదా. నిజంగా కారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉండరు. ఎప్పుడు వారు స్ట్రాటజీ వారు ఫాలో అవ్వరు. ఎందుకంటే ఆయన చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యారు, పరిపాలించారు. ఆ ఉద్దేశం మీద ఆవిడ అని ఉండొచ్చు. మీరు ఆర్ఎస్ఎస్తో కలిసిపోయారా అని అడుగుతుంది. అంటే మీరు ఆర్ఎస్ఎస్తోనే ఉన్నారు అని అనట్లేదే. వారి యొక్క మనోభావాలు మీరు కూడా పాటిస్తారా? ఇది రైట్ అంటారా? టీటీడీలో మరి గుళ్ళు కడతాను అంటున్నారు దళిత వాడల్లో. ముందు దళితుల సమస్యలు ఎన్నో ఉన్నాయి కదా, గుళ్ళు కట్టడానికి వాళ్ళు వచ్చి ముందుకు అడిగారా మీకు ఏమైనా అని తన బాణీలో ఆవిడ చెప్పుకొని వెళ్తే, ఈవిడేమైనా మందు తాగొచ్చిందా లేకపోతే ఇంకేంటి మరొక మాట మాట్లాడుతూ కొవ్వెక్కి మాట్లాడుతుందా అని. ఎరా, కొవ్వు పట్టింది మీకు కదరా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొవ్వు పట్టింది మీకు కదరా, ఎరా కాదంటావా? చదువులేని దద్దమ్మ. ఒరే, గుడి కడితే దళిత వాడలో మంచిదా, బడి కడితే మంచిదిరా? బడ చెప్పరా. బడికి వెళ్ళలేని అదవ్వు నీకేడరా తెలుసు? బడి గురించి నీకేటి తెలుసు? చదువు గురించి నీకేటి తెలుసు? అవునా కదా? మంచిదే. పోనీ ఆవిడేమన్నది? వెంకటేశ్వర కలియుగ దైవం అని ఏదో పెట్టావు కదా, వెంకటేశ్వరుని ఏమైనా ఆవిడ దూషించిందా? లేదు కదా. ఆవిడ ఒప్పుకుందా? మాటల్లో నువ్వే చూపించావు. సరేలే, నేనేం అనట్లేదు దీని గురించి, వెంకటేశ్వర స్వామిని ఏం అనట్లేదు. టీటీడీ ఆలోచించాలి, గుళ్ళ కంటే ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తే మంచిది కదా అని ఆవిడ అన్నది. దాన్ని మ్యాన్ప్లేట్ చేస్తూ చాలా చక్కగా నువ్వు మా వెంకటేశ్వర స్వామిని అన్నది అని చెప్పి తమ్మునేలు కూడా పెట్టావంటే ఈడు ఎంత ఏదో ఆలోచించండి. ఆవిడ అనలేదన్నమాట. ఆవిడ అనలేదు. ఈడు ఎంత ఎదవో చూడండి ఒకసారి. ఇలాంటి వెధవుల మాటలు నమ్మకండి. ఈడు ఎంత వెధవో. తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఏమీ అనలేదు, దూషించలేదు. గుళ్ళు కడతాను అంటున్నారు కదా, దీని మీద ఆలోచించండి. వారి భావజాలాలు గుళ్ళు కట్టాలని అనుకుంటారు, బళ్ళు కట్టండి, చదివించండి.
దళితులకి ఒక మంచి ఆలోచన చేయండి అని ఆవిడ అన్నది. దాన్ని మ్యానిపులేట్ చేసేడు, ఎన్ని విధాలుగా మాట్లాడాడు చూసారు కదండి మీరందరూ. ఇకపోతే ఈ వెధవ ఏం మాట్లాడాడు మీకు తెలుసు కదా. మమ్మల్ని మనుషులుగా మీరు చూడరా, మనుషులను అనుకోవట్లేదా ఆవిడ అన్నదరా మాట. ఎరా అన్నాదరా, చదువులేని వెధవ, చదువుకోని వెధవ, చదువురాని వెధవ, తిట్టాలి నిన్ను ఇలాగే చెప్పరా. చదువు అంటే ఏది బడికి వెళ్ళిపోయి కాపీ కొట్టి పాస్ అవ్వడం కాదురా. నీకంటూ ఒక ఆలోచన లేదు, ఒక జ్ఞానం లేదు, ఒక బుద్ధి లేదు, ఇష్టానుసారంగా మాట్లాడుతావు. అది చూసిన ఆంబోతులాగా నిన్ను వెనకాల ఏమంటారు మొప్పేట్లా ఏం చేస్తున్నారంటే మొప్పొద్దులా ఏం చేస్తున్నారు, బాగా మేపుతున్నారు వెనకాల నీకున్న సన్నాసులు అందరూ. అందుకే ఇలాగే మాట్లాడుతావు నువ్వు. వీడు మాటలు నిజాలు ఉన్నాయి. ఆవిడ ఏమైనా అన్నది అలాగే దూషించిందా ఏమైనా వెంకటేశ్వరుడిని? లేదు, వీడే కల్పించి మళ్ళీ తమ్లేని పెట్టి ఆ తమ్లేని అలా పెడితే కదా అందరూ మీరు చూస్తారు, లేకపోతే చూడరు కదా. వీడు మాట్లాడి బాగానే ఉంది, ఏదో మాట్లాడింది, ఆవిడకి ఇదేదో కౌంటర్ అని అనుకోవచ్చు. మళ్ళీ బైబిల్ ఏం చేసిందిరా? నల్లటి పుస్తకంలో నేటి ఇజ్రాయేల్ మాత్రమే ప్రజలట, మిగతా వాళ్ళందరినీ కుక్కలు అన్నారట. ఎక్కడ అన్నారో కుక్క? ఎక్కడ అన్నారు? అమాయక హైందవ సోదరుల మీద వారి ఎంగిలి మెతుకులు అడుక్కు తింటున్న వెధవ, వారి ఎంగిలి మెతుకులు తింటున్న కుక్క దేవుడు ఎక్కడరా అన్నాడు? ఇశ్రాయేలీలు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళందరూ కుక్కలని ఎక్కడరా అన్నారా? నీతి లేని కుక్క, అమాయక హైందవ సోదరుల మీద పడి బతుకుతున్న కుక్క, ఆన్లైన్లో అడుక్కుంటున్న కుక్క, నీతి న్యాయం లేని కుక్క, చెప్పరా చదువు లేని కుక్క. అరే దద్దమ్మ, మాట్లాడితే జ్ఞానం ఉండాలా. ఏదో నీకు ల్యాప్టాప్ ఏదో పెద్ద ఏదో ఏదంటే దాన్ని ఏమంటారంటే బాగా ఏదో హై క్లాస్ హైయర్ స్టడీస్ని ఏదో పూర్తి చేసిన వాళ్ళు ల్యాప్టాప్ ఇడు మొఖానికి. అరే నువ్వు 10వ క్లాస్ ఫెయిల్ అయిన అదవర్రా నువ్వు, నీకు ల్యాప్టాప్ నీ మొఖానికి నీకు ఏడు చూపిస్తున్నావు. అందులో మళ్ళీ ల్యాప్టాప్లో కాదు వెనకాల, మళ్ళీ ల్యాప్టాప్ ముందు ఇటు బిల్డప్ వెనకాల చూపిస్తున్నారు. శర్మిల గారిని ముందు చూపించరు, వీడికి రాదు, వీడికి ఆపరేటింగ్ అంతే కదరా అదవా. మళ్ళీ మాట్లాడుతావు నువ్వు. వీడి వెనకాల మళ్ళీ ఫాలోవర్స్, వీడికి మళ్ళీ వీడి దేశం కోసం దేవుడి కోసం అట, ధర్మం కోసం. ఏ ధర్మం కోసం రా? ధర్మం కోసం కాదు, దేశం పేరు చెప్పి దండుకోవడం కోసం, దేశాన్ని అడ్డు పెట్టుకొని ధర్మాన్ని అడ్డు పెట్టుకొని దండుకోవడం కోసం నీతి లేని కుక్క నువ్వురా మాట్లాడతావు బైబిల్ గురించే. బైబిల్ ఎక్కడరా చెప్పింది మనుషులందరూ సమానం అని చెప్పిన ఏకైక గ్రంథం ఏదైనా ఉంటే వన్ అండ్ ఓన్లీ బైబిల్. ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి అని చెప్పింది బైబిల్. మరి మీరు ఒకరి నుంచి ప్రతివాడు రావాలి. కానీ ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి వచ్చాడు, తర్వాత క్షత్రియుడు ఎక్కడి నుంచి వచ్చాడు, లేదంటే ఈ యొక్క వైశ్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు, లేదంటే ఈ యొక్క కిందకు వచ్చే శూద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పరా. ఇది కదా నీ గ్రంథాలు చెప్పి విడగొట్టి చెడగొట్టింది నీ గ్రంథాలు కదరా. నీ దేవుళ్ళు అనొచ్చు చెప్పని అనమంటావా? నీ దేవుళ్ళు కాదంటావా? నీ దేవుళ్ళ పేరు చెప్పి లేకపోతే ఈ యొక్క ఆర్యబ్రాహ్మణులు ఏమైనా రాసినవే అంటావా? నువ్వే ఒప్పుకుంటావా మాట చెప్పాలరా. ఏముందిరా నీలో నీతో ఒకటి చెప్పరా, ఏముంది చెప్పు. నీ నీతి ఏంటో నాకు చెప్పరా. ఏముంది నీతి చెప్పు, నీ నీతి ఏంటో చెప్పు. అసలు నీతి లేని వెధవ. ఎందుకన్నానని తప్పుగా అనుకోకండి, ఇలాంటి వెధవనే అనాల. బైబిల్లో చెప్పాడు, బైబిల్ అన్నదట ఏమని? బైబిల్లో నల్లటి పుస్తకం అంటాడు. ఆ నల్లటి పుస్తకం అయినా దాంట్లో ఉన్న అన్నీ కూడా తెల్లటి మాటలే. ఓకేనా? ఏమన్నాడు? మనుషులు అందరిని ఏం చెప్పాడు? కుక్కలని అన్నదిరా. బైబిల్ ఎక్కడుందిరా? నీతి లేని కుక్క ఎక్కడుందో చూపించరా. మనుషులు అంటరానులని చెప్పే కదా నీ గ్రంథాలు. నీ దేవుళ్ళు ఆర్యబ్రాహ్మణులు అందరూ అంటరానులని. ఇప్పుడు దేనికోసం అయితే మాట్లాడుతాం? మనుషులు అంటరానులేటరా. మనుషులు అంటరానులేటి? అందరికీ మనకులాగే 2 కళ్ళు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, నోరు ఉంది, చెవులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అవయవాలన్నీ ఒకటే కదా. మళ్ళీ అంటరానికి పోవడం ఏముంది? అంటరానుడేటి? మనిషిని మనిషిగా చూడకుండా మళ్ళీ దళితుడని పేరు పెట్టడానికి మీకు సిగ్గు ఉండాలి కదా. కుల నిర్మూలన అనేది ఒకటి ఉన్నది కదా, మరి దాని మీద పోరాడండి రా. అసలు దళిత వాళ్ళ గుడేటి? అసలు దళితులు వాళ్ళు ఎందుకు గుడి కట్టాలి? దళితులందరికీ ఆలయ ప్రవేశం ఇవ్వాలి కదా. ఎప్పటికీ కొట్టుకు చచ్చిపోతున్నారు. దళితులు ఎవడు కూడా మా ఇంటికి రాకూడదు, మాకు ముట్టుకోకూడదు, మా గుడికి రాకూడదు, మా వీధిలోకి రాకూడదు, మా వాడలోకి రాకూడదని. మరి దాని మీద పోరాటం చేయరా సన్నాసి? చదువుకున్నాడైతే అది ఆలోచిస్తాడు. నువ్వు చదువులేని దద్దమ్మవు గనక, నీతి లేని వెధవు గనక, అడుక్కున్నాడు గనక నీకు తెలియదు దీని గురించి. ఇక పోనీ ఈడేదో మాట్లాడాడు అనుకుంటే, ఇక కమలానంద భారతి వచ్చాడు వీడికి సపోర్ట్ చేస్తూ. కమలానంద భారతి ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. ఓ 10 సంవత్సరాల క్రితము మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దళిత గోవిందం అనే కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దళితుల దగ్గరికి మీరు వెంకటేశ్వర స్వామిని ఎట్ట తీసుకొస్తారని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు రోడ్లకి ధర్నాలు చేస్తే రాక మా ఊరికి వెంకటేశ్వర స్వామి వస్తే మీరెవరండి ఆపడానికి అని చెప్పి ఆ ధర్నాలు చేసే రాజకీయ నాయకుల్ని పంపించి వేసి తమ గ్రామాలకి వెంకటేశ్వర స్వామి వారిని స్వాగతించి అక్కడ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేసుకున్నటువంటి చరిత్ర ఉంది తల్లి. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందమ్మా.
మీ కుటుంబము మొత్తము ఎందుకు ఇలా హిందూ వ్యతిరేకమైనటువంటి ముద్ర వేసుకుని జీవిస్తారు? అంటే వైఎస్ఆర్ కుటుంబం అంటేనే హిందూ వ్యతిరేకమా? మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ పద్మావతి మహిళా కళాశాలకు ఒక క్రైస్తవురాలు తీసుకొచ్చి అక్కడ ఆమెని వైస్ ఛాన్సలర్గా పెట్టారు, పద్మావతి మహిళా యూనివర్సిటీకి. ఆమె చేయవలసింది మత మార్పిళ్ళు ఆమె చేసింది. ఆ తర్వాత మీ అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే కొంతమంది ఎమ్మెల్యేల చేత ఈ రాష్ట్రానికి ఉంటే ఒక క్రైస్తవుడే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆ క్రైస్తవుడు జగన్మోహన్ రెడ్డి అయి ఉండాలని చెప్పి ఎమ్మెల్యేలు హిందూ ఎమ్మెల్యేల చేత చెప్పించారు. ఇక మీ సంగతి మీరు ఇక మొత్తం ఈ రోజు మొత్తం బయటికి కక్కేశారు. మీకేమిటి సంబంధం? అమ్మ షర్మిలమ్మ, దళితులు హిందూ మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతం తీసుకున్నారనుకోండి, అప్పుడు రిజర్వేషన్ సౌకర్యం పోతుంది కదమ్మా. మీరు చెప్పినట్టు దళిత బస్తీల్లో దేవాలయాలు కట్టించలేదు అనుకుందాం, మరి చర్చిలు ఎందుకు కట్టిస్తున్నారమ్మా? ప్రభుత్వం నిధులు ఇచ్చి పాస్టర్లకి జీతాలు ఎందుకు ఇస్తున్నదమ్మా? మరి దళితులు క్రైస్తవులుగా మారితే వాళ్ళ దగ్గర వాళ్ళకుండే రిజర్వేషన్ సౌకర్యం పోతుంది కదా. అంటే వాళ్ళకు లభించేటువంటి ఏవేవి రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అనేక రకాల వసతులు ఏమున్నాయో వనరులు అవన్నీ కోల్పోతారు కదమ్మా. అంటే మీ ఉద్దేశం వాళ్ళు ఇంకా నష్టపోవాలనా? వాళ్ళ జీవితాలు ఇంకా కష్టాలకు తోసేయాలనా? మీ ఎజెండా ఏంటి? అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు అని మాకు కృష్ణరాయవారంలో ఒక పద్యం ఉంటుంది లెమ్మ. అట్లా ఏనాడు కోపతాపాలకి లోను కానటువంటి హిందువు మీరు పెట్టేటువంటి హింస ఉందే మానసికంగా, మతపరంగా, సామాజికంగా, దీనివల్ల విసిగి వేశారన్న హిందూ సమాజం ఎప్పుడైనా సరే ఆ ధర్మరాజు కోపం కనుక కట్టలు తెంచుకుంటే లోకాలన్నీ ఎట్లయితే ఏకమైపోతాయో ఆ స్థితి వస్తుంది. అక్కడ దాకా తెచ్చుకోవద్దు తల్లి, మీ పనిది మీరు చేసుకోండి. మెజారిటీ ప్రజలు ఉండేటువంటి దేశంలో మెజారిటీ ప్రజానీక యొక్క విశ్వాసాన్ని, భక్తిని, శ్రద్ధని, మతాన్ని అవమానించే ధైర్యం ఉంది చూసారా, అంత మంచిది కాదు, ఆరోగ్యానికే మంచిది కాదు. అందువల్ల హిందూ ధర్మంతో, హిందూ సమాజంతో పెట్టుకున్న అనేక జాతులే ఈ ప్రపంచంలో లేకుండా మాయమైపోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి, నామ నిశానీ కూడా లేవు. అటు ఎక్కడ దేవాలయాలు కట్టాలా, వెంకటేశ్వర స్వామి వారు దేవాలయాలు ఎక్కడ కట్టాలా, టీటీడీ దేవాలయాలు ఎక్కడ కట్టాలనేది అది హిందూ సమాజం యొక్క కోరిక, దళితుల కోరిక. వాళ్ళు అడుగుతున్నారు దేవాలయాలు కట్టివ్వమని, వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు టీటీడీకి మా ఊర్లో దేవాలయం కావాలని. అవన్నీ మీకు చూపించాలా? ఇప్పుడు మీకు చెప్పాలనా? ఇంత అధిక ప్రసంగం అక్కర్లేదు. ఇప్పటి వరకు మీరు ఈ జాతికి చేసిన ద్రోహం చాలు. మా దేవుడి సంగతి తెలుగు, మీ దేవుడు కూడా మిమ్మల్ని స్వర్గానికి పంపించడు. మీరు చేసిన పాపాలకి మా దేవుడు పక్కన పెట్టేయండి, మీ దేవుడు కూడా మిమ్మల్ని స్వర్గానికి పంపించడు. మరి ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉంటే చాలా సంతోషం. సమాజం మస్తిష్కం నుంచి బహిష్కరించబడతారనే విషయం గుర్తుపెట్టుకోండి. షర్మిల గారికి చాలా చక్కగా చెప్పాడు కదండి, విన్నారు కదా, చాలా చక్కగా చెప్పి, అమ్మా నువ్వు హిందువుల జోలికి రాక, హిందువులు అంటే ఎవరు అనుకున్నావు, మరి ఏంటనుకున్నావు, వాళ్ళు తలుచుకుంటే అందరినీ కాలగర్భంలో కలిపేస్తారు, అది ఇది. మరి ఆ మాత్రం బిల్డప్ చేసి వాళ్ళకి మాట్లాడకపోతే అవ్వదు కదా. ఎవరినెవరు కాలగర్భంలో కలిపేస్తారు? అసలు నిజానికి ఎవరు కాలగర్భంలో కలిసిపోయారు? మీరు నిజం చెప్పండి. ఇప్పటిదాకా మళ్ళీ చెప్తాను, దళితుల్ని అంటరాని వారని చెప్పి ఊరు బయట పెట్టిన మీరు కాలగర్భంలో కలిసిపోవాలి న్యాయంగా, అంతేనా? మీ జాతి కలిసిపోవాలి. నీతి లేదు మీకు. నీతి ఎక్కడ ఉందండి? కమలానంద భారతి గారు ఏమనంటే బిల్డప్ చేసి మాట్లాడుతున్నారు. ఇందులో మీరు మాట్లాడిన మాటలో ఒక్కటైనా నిజం ఉందా? టీటీడీ వారు కట్టాలనుకుంటున్నారు, దళిత వాడల్లో అందరూ కూడా కన్వర్ట్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏం పోతున్నాయి అంటే రిజర్వేషన్ పోతున్నాయి. కన్వర్ట్ అయితే రిజర్వేషన్ పోవడం ఏంటి? ఎవడ మతాన్ని ఎవడైనా అవలంబించుకోవచ్చు అని అదే రాజ్యాంగం చెప్తుంది కదా. ఏ మతాన్నైనా ఆడ అవలంబించుకుంటాడు, మీరెవడు కాదనడానికి. ఓహో చర్చిలు కడుతున్నారని వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూశారండి. దళితులారా, దళిత సోదరులారా, మన మీద అపారమైన ప్రేమ ఎందుకు వచ్చేసిందంటే వీళ్ళకి యేసుక్రీస్తుని నమ్మి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నాం, ఆయనకు కులమతాలకు అతీతుడైన దేవుడని, అందరిని ఆదరిస్తాడని ఆయన ఆరాధిస్తూ ఉంటుండగా అందరూ కలిసికట్టుగా ఒకే దగ్గర కులం మతం లేకుండా ఒక చర్చిలో అందరూ కూర్చొని ఆరాధిస్తూ ఆ దేవాది దేవుడిని స్తుతిస్తుంటే వీళ్ళకి కడుపు మంట వచ్చింది. చర్చిలు ఎక్కువ అవుతున్నాయి, అందరినీ ఆదరిస్తున్నారు, క్రైస్తవ సంఖ్య పెరిగిపోతుందని భయపడుతున్నారా? కమలానంద భారతి గారు రిజర్వేషన్లు అని చెప్తున్నారేంటి? మాట్లాడితే రిజర్వేషన్లు అడ్డు పెడతారు. రిజర్వేషన్కి భక్తికి ఏమైనా సంబంధం ఉందా? అసలు న్యాయంగా మాట్లాడుకుందాం మనం. భక్తికి రిజర్వేషన్కి సంబంధం ఉందా? భక్తి అనేది అన్నిటికీ అతీతమైనది, అంతేనా? ఈ శరీరానికి కానీ, కులానికి కానీ, మతానికి కానీ, లేకపోతే ఈ యొక్క మానవుడు కల్పించినటువంటి ఏవైతే ఉన్నాయో మానవుడి యొక్క పద్ధతులకు కానీ అన్నిటికీ అతీతం కదా. మరలా అది మీరు తీసుకొచ్చి ఆ భక్తిని లేకపోతే ఆ భక్తి జీవితాన్ని దేనికి ముడి పెడుతున్నారు? మరలా మీరు ఎలాగ నాకు పీఠాధిపతి అయ్యారో నాకు అర్థం కావట్లేదు. అసలు భక్తికి రిజర్వేషన్కి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే భక్తిని తీసుకొచ్చి రిజర్వేషన్కి ముడిపెడుతున్నారు. భక్తి అనేది దైవంతో మమేకం అవడం కదా. దైవంతో మమేకం అయినప్పుడు దైవానికి కులం లేదు, మతం లేదు.
అవునా కదా? ప్రాంతం లేదు, విభేదం లేదు, వైషమ్యం లేదు, వ్యతిరేకత లేదు, అంటరానితనం లేదు. అది కదా నేర్పించాలి. మరి మీరు నేర్పించట్లేదంటే అసలు దైవం గురించి మీకు పూర్తిగా తెలుసా? దేవుడు అంటే ఎవరో మీకు అర్థమైంది ఎందుకే? ఆలోచించండి. అది తీసుకొచ్చి మాట్లాడితే రిజర్వేషన్ అంటే రిజర్వేషన్కి భక్తికి సంబంధం ఏంటండి? రిజర్వేషన్కి మోక్షానికి సంబంధం ఏంటండి? రిజర్వేషన్కి మరి స్వర్గానికి లేదా పరలోకానికి సంబంధం ఏంటండి? అంటే ఇలా ఆడుతున్న డ్రామాని మీకు అర్థం కావట్లేదా? భక్తి అనేది ఆధ్యాత్మికమైనది, ఆత్మీయమైనది. ఆత్మీయతను తీసుకొని వచ్చి రిజర్వేషన్ అని ముడిపెడతావు. రిజర్వేషన్ దేనికి? ఆత్మీయతకా, ఆత్మకా, లేకపోతే శారీరకంగా ఇక్కడ అనుభవించడానికా? చెప్పు కమలానంద భారతి గారు. ఆ మాత్రం జ్ఞానం లేదు నీకు. అయినా సరే నీకు మళ్ళీ పెద్ద మీకు ఏంటి పీఠాధిపతి లేకపోతే ఏమో మరి ఆశ్రమాలు, దీనికి మళ్ళీ వీళ్ళు పెద్ద లెక్చరర్స్ ఇస్తారనమాట. లెక్చర్స్ ఇచ్చే మరి వీళ్ళని ఏమనాలి? జ్ఞానం ఉందా మీకు అసలు? కమలానంద భారతి గారు మరలా చివరికి ఏమంటారంటే ఈవిడి గురించి మన శర్మిల గారు, మీ దేవుడు కూడా క్షమించడు, స్వర్గానికి వెళ్ళరు మీరు అని అంటున్నాడు. బాగా వినండి. స్వర్గం కోసం మీకు ఏం తెలుసని మాట్లాడారు ఆ మాట అన్నారు కదా శర్మిల గారిని. ఏం తెలుసని అన్నారు? అసలు న్యాయంగా మీరు స్వర్గానికి వెళ్ళరు. అంటరానితనాన్ని మీరు కదా మనుషుల మధ్య పెట్టింది, మనుషుల మధ్య తీసుకొచ్చింది అంటరానితనం మీరు కదా. మీ ఆర్య బ్రాహ్మణులు ఈ భారతదేశానికి వలస వచ్చి ఈ దేశానికి ఈ అంటరానితనాన్ని అంటించింది వారు కదా. మా పూర్వీకులైనటువంటి వారు ఎవరైతే ఈ యొక్క భారతదేశం మూల నివాసులు ఉన్నారో వారికి ఎవరికి ఏ కులం లేదు, ఏ మతం లేదు. భారతదేశం మూల నివాసులుగా ఉన్నటువంటి సింధు నాగరికతలో ఉన్న మా పూర్వీకులందరికీ ఏ కులం లేదు, ఏ మతం లేదు. ఆర్య బ్రాహ్మణులు అనే వారు ఈ భారతదేశానికి కులాన్ని మతాన్ని అంటగట్టారు కదా. మీరు కదా అంటించారు. ఈ కులాన్ని తీసుకొచ్చి మీరు కదా అంటించారు. మాకు ఈ కులాన్ని, మా దేశానికి మతాన్ని అంటించింది మీరు కదా. కుల మతాలను అంటించిన మీరు మరలా కులం కోసం మతం కోసం మాట్లాడితే సిగ్గుగా ఉంది కమలానంద భారతి గారు. మరి మీకు చరిత్ర తెలియదేమో, మీరు చదువుకొని ఉండరు. నాకు తెలిసి చదువుకొని ఉండరు. చదువుకొని ఉంటే నిజమేంటి మీకు అర్థమవుతుంది. మీ గ్రంథాలైనా పూర్తిగా మీరు చదివారా? శ్రీకృష్ణుడు ఏమన్నాడండి మీ గ్రంథంలోని అందరూ కూడా? నేనే కదా అన్ని కులాలని సృష్టించాను, కులాలన్నీ సృష్టించింది నేనే కదా అని అన్నాడా లేదండి? ఎవరు శూద్రుడిని ఎవడు సృష్టించాడు? బ్రాహ్మణుని ఎవడు సృష్టించారు? ఈ యొక్క క్షత్రియుడిని, వైశ్యుడిని ఎవరు సృష్టించాడు? మీ కృష్ణుడే సృష్టించాడని చెప్తున్నారు కదా. మీ యొక్క దేవుళ్ళే సృష్టించారని చెప్తున్నారు కదా. అంటే అంటరానితనాన్ని కూడా నీ దేవుళ్ళే సృష్టిస్తున్నప్పుడు మళ్ళీ అంటరానుల మధ్యకి వెళ్ళడం ఏంటి? అంటరానుల దగ్గర గుడికి వెళ్ళడం ఏంటి? అసలు దేవుడే గుళ్ళో ఉంటే దేవుడిని అంటుకోవద్దు, అంటరానులని దేవుడే అంటరానులుగా వారిని చేశాడు కదా. అంతే కదా. ఇప్పుడు కుల నిర్మూలన ఎవరు చేయాలి? మీ దేవుడే చేయాలి. ఈ అవతారాలు ఏవో ఎత్తుతారు అన్నారు కదా. అవతారం ఎత్తి కుల నిర్మూలన చేయమని చెప్పండి. మీరు అందరూ వేడుకోండి, మీరందరూ చెప్పండి, మీరందరూ అడగండి. కుల నిర్మూలన కోసం అవతారం ఎత్తు, కుల నిర్మూలన చెయ్యు దేవుడా అని ఏదో మీరు ఏ పూజ చేస్తారో ఏం చేస్తారో. ఎందుకని నేను అంటున్నానంటే ఈ మాట, కులాన్ని తీసుకొచ్చింది మీ దేవుడే కదా, అంటరానితనాన్ని తీసుకొచ్చింది మీ దేవుడే కదా. కాదంటారా? అంటరానితనాన్ని తీసుకొచ్చింది మీ దేవుడు కదా. ఆ అంటరానితనాన్ని పాటిస్తుంది మీరు కదా. అంటరాని వాళ్ళు గట్ట ఏమన్నారు? ఈ దళిత మన సోదరులందరికీ కూడా ఏం కడతారంటే గుడి కడతారట వాళ్ళ యొక్క గ్రామాల్లో. అసలు మీరు బాగా వినండి కమలానంద భారతి గారు. మీకు అసలు కొంచెం ఆలోచన ఉంటే మీరు వీడియో చేసినప్పుడు కొంచెం ఏం చేయాలంటే బ్రెయిన్ వాడాలా. ఏరా నీకు ఎలాగే లేదు ఆన్లైన్ బెగ్గర్, ఆ వీడియోను నువ్వు నీ వీడియోలో వాడుకొని షర్మిలా గారికి దానికి అటాచ్ చేసి మాట్లాడేవు కదా. నేను చెప్తాను ఇప్పుడు జాగ్రత్తగా వినరా. అసలు దళిత వాడల్లోకి అసలు వెంకటేశ్వర స్వామి వెళ్ళడం ఏంటి? అసలు కుల నిర్మూలనే చేయండి రా. దళిత వాడే లేకుండా చేయండి రా, దళితులే లేకుండా చేయండి. భారతదేశంలో అందరూ సమానం అని చెప్పండి. అంటరానితనం లేదురా, మనం అందరం మనుషులు రా, మనందరూ కలిసికట్టుగా ఉండాలిరా బాబు. అందరికీ ఒకటే గాలి, ఒకటే నీరు, ఒకటే నేల, ఒకటే నింగు, ఒకటే ప్రాణం, ఒకటే రక్తం రా. అందరూ కలిసికట్టుగా ఉంటే అందరికీ ఒకటే దేవుడు ఇచ్చినప్పుడు కులాన్ని మాత్రం వేరేగా ఇవ్వడం వేటరా. అలా కులం ఇచ్చినప్పుడు దేవుడు కాడరని చెప్పే దమ్ము మీకు ఎవరికైనా ఉందా? ఈ లోకంలో అసలు కుల మతాలకు అతీతంగా కులమే లేదని ప్రపంచానికి బోధించిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. మేము ధైర్యంగా చెప్పగలం, కులం లేదు, మతం లేదు, అంటరానితనం లేదని. మీ దేవుళ్ళు ఎవడన్నాడు? ఒక్కడిని చూపించండి. ఒక్కడనే ఛాలెంజ్ ఇది. ఒక్కడిని చూపించండి. కమలానంద భారతి ఆడికి ఎలాగే తెలియదులేండి. ఆడు చదువుకోలేనాడు, ఆడు దద్దమ్మాడు. అందుకే మీ వీడియో వాడుకున్నాడు. ఆడు దద్దమ్మాడు, ఆడికి తెలియదు కదా. ఏదో 4 డబ్బుల కోసం పనిచేస్తున్న వెదవాడు. చెప్పాలి. ఎరా కరుణాకర్ చెప్పు, లేకపోతే కమలానంద భారతికి చెప్పు. అన్ని జాన్సన్ అన్నాడని చెప్పు. నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, కమలానంద భారతికి ఫోన్ చేయమను. దళిత వాళ్ళకి వెంకటేశ్వరుడు వెళ్ళడం ఏంటండి? వీలైతే దళిత వాడే లేకుండా చేయండి. అందరూ మన వారం సమానత్వం, మనం అందరూ భారతీయులు అని చెప్పండి. మంచి విషయం మీకు చెప్పి నేను ముగిస్తానండి. చివరగా దళిత వాడల్లోకి గుడి వస్తుంది అన్నారు. అక్కడ ఎవడండి అసలు అర్చనలు, పూజలు ఇవన్నీ ఎవరు చేస్తారు? మళ్ళీ బ్రాహ్మణుడే చేస్తాడు. అంతేనే కదా. ఆ గుళ్ళన్నీ 5000 గుళ్ళు పెట్టినా అక్కడ టీటీడీ ఎవరిని నియమిస్తుంది? మళ్ళీ ఎక్కడ బ్రాహ్మణుడే మంత్రాలు చదవాలి,
మళ్ళీ బ్రాహ్మణుడే అర్చనలు చేయాలి. దళిత వాళ్ళలోకి గుడి అయితే వస్తుందేమో, డైరెక్ట్గా వెళ్ళి ఆ యొక్క ఏదైతే దేవుడు అని అంటున్నాడో దాన్ని మాత్రం ముట్టుకోవడానికి దళితుడికి అవకాశమే ఉండదు. మరలా బయట నుంచి చూసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు చెప్పండి, ఎక్కడరా మీరు చేసేది న్యాయం ఉంది చెప్పండి? ఎక్కడరా మీరు చేసేలో ధర్మం ఉంది చెప్పండి? చెప్పండి, ప్రభుత్వాలు ఆలోచించండి. దేవుడి పేరట ఎలా ఉండడే? దేవుడు అంటే ఎవరికి దూరంగా ఉండడే? దళిత వాళ్ళకు దేవుడు వెళ్ళడం ఏంటండి? హాస్యాస్పదం కొద్ది ఇదంతా కూడా నిజంగా ఇది ఒక ప్లానెడ్గా లేదా ఆవిడ అంటున్నట్టుగా? దేనికోసం ఇదంతా? కేవలం అంటే కేవలం అందరినీ ప్రేమించి అందరినీ ఒక్కటి చేసి కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఒకే దగ్గర ఆరాధించాలనే ఒకే ఒక చోటు ఉంది, దాని పేరు చర్చ్. అక్కడ కులం లేదు, మతం లేదు. దాన్ని చూసి మీకు అక్కసు వచ్చింది. ఇన్ని రోజులు కట్టలేనటువంటి దళిత వాడల్లో గుళ్ళు ఇప్పుడే ఎందుకు కడుతున్నారు? ఇన్ని రోజులు రాలేని ఆలోచన టీటీడీకి ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయే కదా ఎంతమంది దళిత వాళ్ళు. ఇన్ని సంవత్సరాల నుంచి భారతదేశ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంతకు ముందు నుంచి దళిత వాళ్ళు ఉన్నాయి కదా, అంటరాని వారు ఉన్నారు కదా, దూరంగానే ఉన్నారు కదా. అప్పుడు టీటీడీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేదు? అప్పుడు ఎందుకు గుళ్ళు కట్టాలని అనుకోలేదు? అప్పుడు నిధులు లేక, డబ్బు లేక. టీటీడీ దగ్గర ఉన్న డబ్బు ఏ ఒక్క దేవస్థానం దగ్గర ఉండదే మన ఇండియాలో నాకు తెలిసి. మరి అప్పుడు రాలేని ఆలోచన ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడే దళిత వాళ్ళు ఎందుకు గుళ్ళు కట్టాలనుకుంటున్నారు? దళితుల మీద అపారమైన ప్రేమ వచ్చా? లేదా దళితులు లేదంటే డైరెక్ట్గా ఏది వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలని అలా అనుకున్నారనా? లేదా వెంకటేశ్వరుడే రావాలనుకున్నారా? లేదా వెంకటేశ్వరుడు మీరే తెస్తున్నారా? లేదా ఇందులో పెద్ద డ్రామా ఉందా? లేదా దళితులందరినీ మరలా ఏంటి మభ్య పెట్టాలనుకుంటున్నారా? దళితులు అని మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి కదా వాళ్ళందరినీ. అసలు మీరు నిర్మూలించవలసిందే. అసలు దళిత వాళ్ళే ఉండకూడదు. అందరూ కలిసి ఉండాలి, అందరూ ఒక్క దగ్గర ఉండాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ ఉద్యోగాలు చేయాలి, అందరూ చదువుకోవాలా, అందరూ భారతదేశంలో ప్రజలుగా తలెత్తుకోవాలా. అది చెయ్యండి. మీకు దమ్ముంటే, మీలో మొగాడు ఎవడైనా ఉంటే కుల నిర్మూలన చేసి మాట్లాడండి. దళిత వాడ నిర్మూలన చేసి మాట్లాడండి. గుడి కడతానంటారేంటి? గుడి కడితే ఉపయోగం మేము బడి కట్టండి, అందరూ చదువుకుంటారు. విషయం ఏంటో చెప్తాను. ఇంకా అసలు విషయం, గుడి కట్టండి. పోనీ ఇదేంటి హనీ జాన్సన్ వ్యతిరేకం అంటారు? గుడితో పాటు బడి కూడా కట్టండి. గుడి కట్టినప్పుడు ఏడు చేయాలి? అందులో దళితుల్ని కదా, దళితుల్ని అర్చకుడిగా చేస్తారా? దళితుల్ని మంత్రాలు చదవనిస్తారా? దళితుల్ని పూజ చేయనిస్తారా? పోనీ గుడి కట్టారే అనుకుందాం, అప్పుడు చేయనిస్తారా? మీరు దానికి అగ్రీ అవుతారా? టీటీడీ వారు చెప్పాలి. మంత్రాలు నేర్పిస్తారా? వాళ్ళకి గర్భగుడిలోకి అవకాశం ఇస్తారా? వాళ్ళే ఆ పూజ పునస్కారాలు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇస్తారా? దళితులకి ఎవరే? మళ్ళీ ఇది ఎందుకు డ్రామా అంతా? ఎప్పటి నుంచో లేదు, ఇప్పుడే జరుగుతుందంటే డ్రామా కదా ఇది? చెప్పాలి. దీని వెనకాల ఏముందంటే క్రైస్తవ్యం విస్తరిస్తుంది, క్రైస్తవులు అందరినీ ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, అందరినీ ఒక్కటి చేస్తున్నారు, కులమతాలకు అతీతంగా అందరూ కూడా సహోదర భావంతో ఒక్క చర్చిలో అందరూ కలిసి ఆరాధిస్తున్నారు. ఇది కడుపు మంట. ఇప్పుడు మరలా మన మీద బురద జల్లి, మన దైవ గ్రంథం మీద బురద జల్లి, క్రైస్తవ్యం మీద బురద జల్లి చేయాలనుకుంటున్న నాటకాలు ఇవి కనబడట్లేదా? అలాగా కమలానంద భారతి మాటల్లో కానీ, ఈ యొక్క ఆన్లైన్ దగ్గరగాడి ఈ చదువులేని దద్దమ్మగాడి మాటల్లో కానీ, ఇంకా మిగతా సోకాల్డ్ ఎవడెవడైతే మాట్లాడు వాళ్ళందరి మాటల్లో మీకు కనపట్లేదా? ఇది షర్మిలా గారి మీద దాడని మీరు అనుకోకండి. షర్మిలా గారు అడిగిన దాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని పట్టుకొని క్రైస్తవుల మీద దాడి చేయాలి. ఇది కదా వారి యొక్క ఇంటెన్షన్, వారి లోనున్న భావన, వారి యొక్క బాధ ఏంటంటే ఇదని మనకు కనపట్లేదు. ఇక లాస్ట్ మాట నేను చెప్తాను. రాజ్యాంగం రాసింది ఒక దళితుడు కదండి, ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి రాజ్యాంగం రాసింది దళితుడైతే కదండి, మరి రాజ్యాంగం రాసిన దళితుడు అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి కోరిక ఏంటి? దళితులందరూ కూడా రాజ్యాధికారం చేయాలి. మరి ఎవరు చేశారు? మీరు చేయవలసింది వాడవాడలో దళిత వాడి గుళ్ళు కడతానని కాదు, దళిత వాడల నుంచి అందరినీ నాయకులు చేయండి, ముఖ్యమంత్రులు చేయండి, ప్రధానమంత్రులు చేయండి, నాయకులు చేయండి, అధికారులు చేయండి. చేస్తారా? గుడి కట్టేస్తే ఎవడు మాట్లాడడం? మనం ఎర్రోలం కదండి. అక్కడ గుడి కడితే మీరు ఆరాధించుకొని లేదంటే మీరు పూజ చేసుకొని మీరు ఉండండిరా. మేము మాత్రం రాజ్యాధికారాలు మేము చేస్తాం. దళితుడు ఒకవేళ ఈ రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాధికారం మేము చేస్తాం, అంతేనా? మిమ్మల్ని మేము శాసిస్తాం. మీకేంటంటే మీకు జస్ట్ అప్పుడప్పుడు ఒక చిన్న గుడి మీ ఊరిలో కట్టించి పారేస్తాం, అంతేనా? మిమ్మల్ని మాత్రం పక్కకు తోసేస్తాం అన్నట్టుగా మనకు అర్థం అవట్లేదు సోదరులరా. రాజ్యాంగం దళితుడు రాశాడు, మరి రాజ్యాధికారం దళితులకు రావాలి కదా. ఒక్క దళితుడు ఎప్పుడైనా ప్రధానమంత్రి అయ్యాడా? ముఖ్యమంత్రి అయ్యాడా? లేదంటే పెద్ద పెద్ద పదవుల్లో ఎక్కడైనా ఉన్నట్టు చూసారా? ఎక్కడైనా ఉంచుతారా? చెప్పాలి. ద్రౌపది ముర్ము గారిని చేశారంటారు, అయితే ఏం చేశారు? అక్కడ అలాగ కూర్చోడమే తప్ప ఏమైనా చేయడానికి అవకాశం ఇస్తారా? ఇచ్చారా? చెప్పాలి. ఇవన్నీ కూడా నాటకాలతో నాటకీయంగా జరిగినట్టుగా అందరికీ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది.
ఇంకో చదువు లేని ఈ కరుణాకర్ గారు లాంటి తెలియదు, ఎందుకంటే ఆడికి 4 డబ్బులు వాళ్ళు కూడా వాడుకుంటారు, ఈ నీడికి తెలియదు కదా. వాళ్ళ అవకాశం కోసం ఒక 4 డబ్బులు ఇడిస్తే ఆడి వెనకాల 8 డబ్బులు తింటాడు. ఆడికి 8 వస్తే ఆడికి 16 వెనకాల ఉంటాయి, ఆడికి 16 వస్తే ఆడికి ఇంకొకటి 32 ఉంటాయి, 32కి 66. అలాగే ఒక్కొక్క నుంచి లింకులు వస్తే ఈ కుక్కగాడు లాస్ట్లో ఉన్న ఈ కుక్కకి 4 బిస్కెట్లు అయితే నిజం అనుకుంటున్నాడు ఈ కుక్క బిస్కెట్లు గాడు. రే ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని బతుకు, నిన్ను వాడుకుంటున్నారా అందులోని కరుణాకరగా, అందులో నిన్ను కూడా పావుగా వాడుకుంటున్నారు. చివరికి నీ ఆట అయిపోయిన తర్వాత నిన్ను పక్కకు తోసేస్తారు. అర్థమైందా? ఇదంతా ఒక గేమ్. దళితుల యొక్క జీవితాల్లో అడ్డు పెట్టుకొని, బైబిల్ అడ్డు పెట్టుకొని, క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఆడుతున్న గేమ్ ఇది అందరికీ తెలుసు. దాన్ని ఒక విధంగా అడిగినందుకు షర్మిల గారి మీద టార్గెట్ చేస్తున్నారు కదా. మీకు నిజంగా మనసు ఉంటే, మనస్సాక్షి ఉంటే ఆలోచించండి, మనసు మీద చేయి పెట్టుకొని ఆలోచించండి. మీకు మనసు లేదంటే ఏమీ చేయలేం. మీ దేవుడు కూడా మీరు అనుకుంటారు మీకు అసలు స్వర్గమే రాదు, ఎందుకంటే స్వర్గాన్ని కూడా సృష్టి చేసిన మీరు, దేవుళ్ళని సృష్టించిన మీరు, మీ గ్రంథాలను సృష్టించుకుంది మీరు. ఆర్య బ్రాహ్మణులు ఈ భారతదేశానికి వలస వచ్చి ఇక్కడ దేవుళ్ళు కూడా సృష్టించి మనకి ఇచ్చేశారు, కులమతాలు సృష్టించి ఇచ్చారు, దాంట్లోనే తన్నుకు చేస్తున్నాం. ఇప్పుడైనా జ్ఞానం ఉన్న భారతీయుడు, చదువుకున్న భారతీయుడు, విజ్ఞానం ఉన్న భారతీయుడు ఎవరైనా ఉంటే దేశ విదేశాల నుంచి గ్రహించి మనవి చేయొచ్చు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటానని దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడే మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.